హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారీ సెంచరీతో చెలరేగిన భారత జట్టుకు పరాజయం తప్పలేదు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లార్డ్స్లో జరిగిన నిర్మాణాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఫలితంగా ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ పోరాడి ఓడింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 138 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 77, విరాట్ కోహ్లీ 74 పరుగులతో రాణించారు. కోహ్లీ అవుట్ అయ్యాక మిగతా బ్యాటర్లు కూడా వరుస కట్టారు. ఇషాన్ కిషన్ 14, కేఎల్ రాహుల్ 12, అక్షర్ పటేల్ కేవలం 2 పరుగులకే పరిమితమయ్యారు. ఇక శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులకు పరిమితమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. బుమ్రా గైహారస్థితితో భారత బౌలింగ్ను ఆటాడుకున్న ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్ మైదానంలో లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. టీమిండియాపై ఇంగ్లాండ్కు ఇదే అత్యధిక స్కోరు. బెన్ డకెట్ భారీ సెంచరీతో చెలరేగగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జాకెట్ బెథెల్ శతకం చేజార్చుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ జో రూట్ 74 రన్స్తో వరుసగా 3 మ్యాచ్లోనూ అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ జోస్ బట్లర్ ఆఖరులో దంచుకొట్టాడు. 13 బంతుల్లో 41 రన్స్ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు చేసి ఓడిపోయింది. రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో కదం తొక్కగా కెప్టెన్ శుభ్మన్ గిల్ 77, కోహ్లీ 74 పరుగులతో రాణించాడు. కోహ్లీ అవుట్ అయ్యాక మిగతా బ్యాటర్లు కూడా వరుస కట్టారు. ఇషాన్ కిషన్ 14, కేఎల్ రాహుల్ 12, అక్షర్ పటేల్ కేవలం 2 పరుగులకే పరిమితమయ్యారు. ఇక శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులకు పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కరన్ 4 వికెట్లు పడగొట్టాడు. తనపై వస్తున్న విమర్శలకు రోహిత్ శర్మ బ్యాట్తో సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వేదికగా జరిగిన 3వ వన్డేలో సెంచరీతో కదం తొక్కాడు. సిరీస్ డిసైడ్ మ్యాచ్లో చెలరేగాడు. 110 బాల్స్లో 138 పరుగులు చేశాడు. అందులో 17 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. అలాగే లార్డ్స్లో ఏ భారత క్రికెటర్కు సాధ్యం కాని రికార్డును సాధించాడు. లార్డ్స్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. వన్డేలో హిట్ మ్యాన్ తాజాగా చేసిన సెంచరీతో ఇప్పటి వరకు 34 సెంచరీలు చేశాడు. ఫామ్లో లేడు, రిటైర్ అవ్వాలంటూ తనపై వస్తున్న విమర్శలకు రోహిత్ శర్మ తాజా సెంచరీతో సమాధానం ఇచ్చాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.